Good day one and all. So in the last class we have seen about different body shapes and all that, right? You remember that? And also we were also discussing about structural lines, what are all needed for that, and structural lines we are able to see in a garment. All these things we have discussed. So now we will see in this class style lines for different figures. సో స్టైల్ లైన్స్ అంటే ఏంటి? ఎలాంటి డ్రెస్ సిలబెట్ ఉంటుంది కదా, ఆ ఎలాంటి సిలబెట్స్ వేసుకుంటే ఎలాంటి ఫిగర్స్కి సూటబిలిటీ ఉంటుంది అన్నది ఈ చాప్టర్లో చూస్తాం. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి, అసలు ఫిగర్స్ ఏమేమి ఉన్నాయి, బాడీ షేప్స్ ఎలా ఉన్నాయి అన్నది ఫస్ట్ మనం చూడాలి. సో జనరల్గా మన పాపులేషన్లో విమెన్ షేప్స్ ఎలా ఉంటాయంటే ఈ కింది విధంగా ఉంటాయి. సో వన్ ఈజ్ ట్రయాంగిల్ షేప్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, rectangle shape, hourglass shape, diamond shape and rounded shape. ఇవి basic types of shapes. These shapes are not just for women, even for men also. These are all the same shapes. అంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్స్లో మనకి ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుందో, బేసిక్గా బోన్ స్ట్రక్చర్ ఒకటి, తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యాట్ అక్యుములేషన్ అంటే ఆక్యుపేషనల్గా అనమాట, మనం చేసే పనిని బట్టి కూడా మనకి మార్పులు చేర్పులు ఉంటాయి బాడీలో. సో బేసిక్ షేప్స్ ఇలా ఉంటాయి. సో ప్యూర్ షేప్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఈ షేప్లో ఎలా ఉంటుంది, దే హ్యావ్ హెవీ బాటమ్ ఉంటుంది, డిఫైన్డ్గా ఉంటుంది, కానీ పై పార్ట్ వచ్చేసరికి చాలా సన్నగా ఉంటుంది. సో లెట్స్ కమ్ బ్యాక్ దేర్. సో యూఆర్ ఏబుల్ టు సీ దిస్ హియర్, రైట్? The bottom is comparatively, I should not say heavy, ఇది నార్మల్గా ఉండవలసినదే, బట్ ద చెస్ట్ పార్ట్ ఆర్ షోల్డర్ అండ్ చెస్ట్ ఈ పార్ట్స్కి వచ్చేసరికి దే ఆర్ వెరీ టేపర్డ్, సన్నగా ఉంటాయి అన్నమాట. దానికోసమని వీ కాల్ ఇట్ as triangle shape. Coming the second one, which is inverted triangle or apple body shape, apple body form. ఈ ఫామ్లో ఎలా ఉంటుంది, షోల్డర్స్ బ్రాడ్గా పెద్దగా ఉంటాయి, కింద హిప్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా సన్నగా ఉంటుంది. సో లెట్ us సీ ద ఫిగర్ హియర్. సో షోల్డర్స్ ఆర్ యాంపుల్, ఉండవలసినట్టుగానే షోల్డర్స్ ఉంటాయి, కాకపోతే హిప్ రీజియన్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, టేపర్డ్గా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అంటే దీనికి తగినంత బ్యాలెన్స్డ్గా కింది పార్ట్ ఉండదు అనమాట, హిప్ రీజియన్ పార్ట్ ఉండదు. సో లెట్ us సీ ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ అ రెక్టాంగులర్ ఫిగర్ ఆర్ స్ట్రైట్ ఫిగర్ అని కూడా అంటుంటారు దీన్ని. సో ఇదేంటంటే బాయిష్ లుక్ ఉంటుంది, జనరల్గా స్మాల్ మీడియం షేప్స్లో మనకి, అంటే అలాంటి ఫిగర్లో మనకు కనిపిస్తుంది. పర్సనాలిటీ అంటే మూర్తిమంతత్వం అట్లా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది చూడండి, వెరీ బాయిష్, ఫ్లాట్గా ఉంటుంది. బోత్ బ్యాక్ పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రంట్ చెస్ట్ పార్ట్ ఆర్ ఫ్లాట్, రెక్టాంగులర్గా బాయిష్ నేచర్ ఉంటుంది. సో కొంచెం అడాలసెంట్ బాయిష్ నేచర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీన్ని మనం రెక్టాంగిల్ షేప్ అంటాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ కట్గా, వీ డోంట్ ఫైండ్ ఏ వేస్ట్ లైన్ హియర్. ఒక క్లియర్ వేస్ట్ లైన్, డిఫైన్డ్ వేస్ట్ లైన్ అన్నది మనకి కనిపించదు అనమాట. దిస్ ఇస్ ఎ రెక్టాంగిల్ షేప్. దెన్ కమింగ్ టు ద అవర్ గ్లాస్ షేప్. అసలు పర్ఫెక్ట్ సైజ్ అని అంటాం కదా, వెరీ పర్ఫెక్ట్ సైజ్, షేప్ అండ్ సైజ్ అని, దట్ ఈస్ నథింగ్ బట్ ద hourglass figure. So it is very curvaceous, wherein the shoulders and the hip line are almost equal, okay, and there is a slender waist. Waist part ko vachesariki slender ga untundi, kanuka we call it as hourglass shape. Okay, next one is diamond shape. ఇక్కడికి వచ్చేసరికి నారో షోల్డర్స్, నారో హిప్స్ ఉండి అన్డిఫైన్డ్ వేస్ట్ లైన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. షోల్డర్స్, హిప్ పార్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్లెండర్, సన్నగా ఉంటాయి. అండ్ దెన్ ఈ వేస్ట్ లైన్ యాక్చువల్గా ఏదైతే స్లెండర్గా ఉండాలో వెన్ వీ కంపేర్ ఇట్ టు అవర్ గ్లాస్, రివర్స్లో ఉంటుందన్నమాట. ఏమవుతుంది, వేస్ట్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్ వేస్ట్ లైన్, ఆ పార్ట్ లావుగా కనిపించేస్తుంది. అంటే కొంచెం పొట్ట ఉబ్బెత్తుగా ఉండటం ఒకటి, అట్లాగే నడుము కూడా వెడల్పుగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ వాట్ వీల్ సీ హియర్. దెన్ కమింగ్ టు ద రౌండెడ్ ఆర్ ఓవల్ ఫిగర్. అసలు ఓవరాల్ అపియరెన్సే మనకి చాలా లావుగా ఉన్నట్టుగా, రౌండ్గా ఉన్నట్టుగా కనిపిస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మనము డైమండ్ షేప్కి దీనికి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడైతే అన్డిఫైన్డ్ వేస్ట్ లైన్ ఉంటుంది, ద సేమ్ అన్డిఫైన్డ్ వేస్ట్ లైన్ హియర్ ఆల్సో. అయితే డైమండ్ షేప్లో మనకి నారో
షోల్డర్స్ నారో హిప్ పార్ట్ ఉంటుంది. కానీ రౌండెడ్ షేప్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా అన్డిఫైన్డ్గా అంటే బ్రాడ్ షోల్డర్స్ బ్రాడ్ హిప్ పార్టే ఉంటాయి. సో బ్రాడ్ షోల్డర్స్ బ్రాడ్ హిప్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్ వేస్ట్ లైన్ కనుక టోటల్గా మనకు అది రౌండెడ్ నేచర్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకి సహజంగా ప్రతిరోజు మనం చూసే ఫిగర్సే. ఆల్మోస్ట్ మనలో ఒక్కొక్కళ్ళం వీ కెన్ ఈజీలీ రిలేట్ అవర్ సెల్స్. మనందరిలో కూడా ఒక్కొక్కళ్ళం ఈచ్ ఆఫ్ ఫిగర్ షేప్స్లోనే మనం ఉంటాము. సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాంటి డ్రెస్ మెటీరియల్ అంటే డ్రెస్ స్టైల్ని మనం ఉపయోగించాలి అని అంటే కుదురుతుందా? కుదరకపోవచ్చు. అవర్ గ్లాస్లో ఏ డ్రెస్ సెట్ అయినా సెట్ అయిపోవచ్చు. కానీ వాళ్ళకి అదే డ్రెస్ని తీసుకెళ్ళి డైమండ్ షేప్ వాళ్ళకి సేమ్ సైజెస్ ఉన్నాయి కదా అని వేస్తే మనకి సెట్ అవుతుందా? అవ్వకపోవచ్చు. రౌండెడ్ వాళ్ళకి కుదరదు. ట్రయాంగిల్ షేప్ వాళ్ళకి అందంగా కనిపించకపోవచ్చు. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ ఉన్న వాళ్ళకి కూడా అందంగా కనిపించకపోవచ్చు. సో దెన్ వై ఆర్ వీ హియర్ ఆర్ అసలు ఈ సబ్జెక్ట్ని మనం ఈ చాప్టర్లో ఈ పార్ట్ని ఎందుకు నేర్చుకుంటున్నాము? డిఫరెంట్ బాడీ షేప్స్ని మనము గమనిస్తున్నాము, చూస్తున్నాము కనుక. అంటే అనటామికల్ ఫీచర్స్ మనకు తెలియాలి. తెలిసినప్పుడు యాజ్ అ డిజైనర్ మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ని తెలుసుకొని దానికి తగినట్టుగానే డ్రెస్ డిజైనింగ్ చేయగలగాలి. అది చేయాలి మీరు. అప్పుడే ఒక మంచి డిజైనర్గా మనము మార్కెట్లో ఉండగలుగుతాం. లేదనుకోండి వాళ్ళకి సరిగ్గా రాదని అనేసి మన దగ్గరికి రాకపోవచ్చు. సో అ గుడ్ డిజైనర్, అ బెస్ట్ డిజైనర్ షుడ్ అండర్స్టాండ్ ద షేప్ ఆఫ్ ద బాడీ. మన దగ్గరికి ఎవరు క్లయింటెల్ వస్తారో వాళ్ళ బాడీ షేప్స్ని మనము గమనించి చేయాలి. అంతేగాని మనం కొలతలు తీసుకునేటప్పుడు మనకు తెలిసిపోతుంటాయి కదా. సో అట్లాంటప్పుడే వీళ్ళ బాడీ షేప్ ఇలా ఉంది కనుక వాళ్ళు అడిగిన డ్రెస్ స్టైల్స్లో మనము ఇలాంటి చిన్న చేంజెస్ చేసామనుకోండి, అడాప్టేషన్స్ చేస్తే మనం ఇంకా బాగా కుట్టిన వాళ్ళతో మన పేరు మార్కెట్లో చాలా మంచి పేరు వస్తుందన్నమాట. సో అసలు ఫస్ట్ ఆ డూస్ అండ్ డోంట్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫ్యాషన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్, లేకపోతే మీరు అసలు గమనించాల్సినవి ఫర్ వేరియస్ ఫీమేల్ ఫిగర్స్ అండ్ షేప్స్. సో ట్రయాంగులర్ బాడీ మనం ముందులే తెలుసుకున్నాము. ఏమని? కింద నార్మల్గానే ఉంది, అంటే హిప్ పార్ట్ ఈజ్ నార్మల్ బట్ టేపర్డ్ అప్పర్ పార్ట్. షోల్డర్ బస్ దగ్గరకు వచ్చేసరికి లీన్గా ఉన్నాయి. ఏం చేయాలి? కింద ఉన్న పార్ట్కి బ్యాలెన్స్ అయ్యేలాగా అప్పర్ పార్ట్ని మనం క్రియేట్ చేయాలి. సింపుల్ థింగ్. కింద పార్ట్ ఏదైతే హిప్ పార్ట్ ఉందో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద షోల్డర్ పార్ట్ విత్ ద హిప్ పార్ట్. దట్స్ ఆల్, వెరీ సింపుల్. సో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద డూస్ టు ఓవర్కమ్ ద నారో అప్పర్ బాడీ? ఆ నారో అప్పర్ బాడీ ఉంది కనుక దానిని మనము ఓవర్కమ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ద యాక్సెసరీస్ అండ్ డిజైన్స్ షుడ్ డ్రా అటెన్షన్ టు ద అప్పర్ బాడీ. సడన్గా ఏంటి సన్నగా ఉన్నాడు అని అనిపించకుండా ఈక్వల్గా ఉన్నారు అంటే అవర్ గ్లాస్ షేప్ వచ్చేలాగా మనము డ్రెస్ డిజైనింగ్ చేయాలి. మనం వేసుకున్న యాక్సెసరీస్ అలాగే ఉండాలి. ఎలా ఉండాలో చూడండి. సో షార్ట్ స్లీవ్ టాప్స్ వేసుకుంటే బాగుంటుంది, అంటే పొట్టిగా ఉండాలి చేతులు. షోల్డర్స్ లీన్గా ఉన్నాయి కనుక షోల్డర్ పార్ట్స్ని యూజ్ చేస్తే మనకి షోల్డర్ విడ్త్ని పెంచుకోవచ్చు కనుక అటువంటివి ఉండాలి. ఎక్కువ పార్ట్ని మీరు శరీరంలో ఎక్కువ పార్ట్ని ఎక్స్పోజ్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతాయి? చాలా పార్ట్ కనపడగానే సన్నగా కనిపించేస్తాం మనం. కనుక క్లోజ్డ్గా ఉండే నెక్ లైన్స్, మీడియం టు హై నెక్ లైన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే గార్మెంట్స్ వచ్చేసేసి ఎట్లా ఉండాలంటే షోల్డర్ పార్ట్ ఎట్లా సన్నగా ఉంది, మనం అక్కడ ఏం చేస్తున్నాము? ప్యాంట్స్ని ఉపయోగిస్తున్నాం అనుకున్నాం, లేకపోతే షార్ట్ స్లీవ్స్ని ఉపయోగిస్తున్నాము. నారోగా కనిపించేలాగా వేస్ట్ని డిజైన్ చేసుకోవాలి. సో ఎంఫసైజింగ్ వేస్ట్ అంటే వేస్ట్ ఎలా ఉండాలి? నారోగా ఉండాలి వేస్ట్. కనుక నారోగా ఉన్నట్టుగా మనము ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేయాలి, ఒక భ్రాంతిని కలుగజేయాలి. అటువంటి డ్రెస్ని డిజైన్ చేసుకోవాలి. సో స్కర్ట్స్, డ్రెస్సెస్ ఇవన్నీ ఎట్లా కూడా స్ట్రైట్గా ఉండాలి, లేకపోతే లైట్గా ఫ్లేర్ ఉండేట్టుగా. ఎక్కువ ఫ్లేర్ ఉన్నాయి అనుకోండి, కింద బాటమ్ పార్ట్ ఇంకొంచెం హెవీగా కనిపించేస్తాయి. అంటే ఉండవలసిన దానికన్నా కూడా మళ్ళీ ఎక్కువ హెవీగా కనిపించేస్తాయి. మన పై పార్ట్ ఇంకా సన్నగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వీఆర్ ప్లేయింగ్ ఇట్ డౌన్ కాదు కదా, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ దేర్. సో కింద పార్ట్ని మనము యూ హ్యావ్ టు ప్లే ఇట్ డౌన్. కింద పార్ట్ని తక్కువగా చూపించాలి. ఎక్కడైతే మనకి ఫిగర్ ఫ్లా ఉందో ఆ పార్ట్ని మనము హైలైట్ చేసినట్టుగా చూపించాలన్నమాట. సో లో రైజ్ ప్యాంట్స్ని
ఇట్లాంటి వాటిని మనము యూస్ చేస్తే మంచిదన్నమాట. సో దీన్ని ఏది మనం చేయకూడదో చూడండి. ఆల్రెడీ బాటమ్ పార్ట్ హెవీగా ఉంది కనుక, అంటే కంపేర్ టు ద అప్పర్ పార్ట్ షోల్డర్ అండ్ బస్ట్ రీజియన్ కన్నా లోవర్ హాఫ్ ఎక్కువగా ఉంది కనుక వీ షుడ్ నాట్ యాడ్ బ్యాగీనెస్ ఆర్ బల్కీనెస్ టు ద లోవర్ హాఫ్. ఆల్రెడీ కంపేర్ టు అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఫుల్లర్గా ఉంది, హెవీగానే ఉంది కనుక బ్యాగీ ప్యాంట్స్ లాంటివి లేకపోతే షరారాజో లేకపోతే పాటియాలాసు ఇట్లాంటి వాటిల్ని వేసుకోకూడదు. అట్లానే కింద స్కర్ట్ పార్ట్లో చాలా ఎక్కువ గ్యాదర్డ్ ఉన్న వాటిల్ని మనం అవాయిడ్ చేయాలి. హెమ్ లైన్స్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండేది, అంటే ఎప్పుడైతే మీరు లోవర్ హాఫ్ని హైలైట్ చేయాలి అనుకున్నారంటే అప్పర్ పార్ట్ ఇంకా సన్నగా కనిపించేసి మనము బ్యాలెన్సింగ్ చేసుకోలేమన్నమాట. కనుక ఎప్పుడు అప్పర్ పార్ట్ని హైలైట్ చేసినట్టుగా ఉండి లోవర్ పార్ట్ని లో ప్లే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, లెట్ us go to the inverted triangle body shape. సో ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ షేప్ ఏముంది, బ్రాడ్ షోల్డర్ పార్ట్ అండ్ దెన్ హిప్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉంది. సో బ్యాలెన్స్ ఎక్కడ చేయాలి మనము, వీ షుడ్ ట్రై టు ఇంప్రూవైజ్ ద హిప్ ఏరియా. షోల్డర్ ఏరియా ఆల్రెడీ ఉండాల్సిన ప్రపోర్షన్లోనే ఉంది. సో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్లో ఉన్న పార్ట్ ఏంటి, హిప్ ఏరియా. సో హిప్ ఏరియాని మనము బ్రాడన్ చేయాలి, పెంచాలి. ఇందాక మనం ఏం చేసాము, పైన బ్రాడన్ చేయడం కోసం షోల్డర్ ప్యాడ్స్ లాంటివి వాడాం. సో ఇక్కడ మనం ప్యాడ్స్ లాంటివి వాడలేం కనుక ఏం చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూద్దాం. సో అవర్ గ్లాస్ షేప్ మనం ఇల్యూషన్ క్రియేట్ చేయాలి అంటే బ్యాలెన్సింగ్ ఎక్కడ చేయాల్సి అని చెప్పాను, లోవర్ హాఫ్లో చేయవలసి ఉంటుంది. సో వాట్ షుడ్ బి డన్, వాట్ నాట్ షుడ్ బి డన్ ఇక్కడ చూద్దాం. సో వేర్ ఫ్లోయింగ్ గార్మెంట్స్ పై పార్ట్లో చూద్దాం అనమాట. వీ షేప్డ్ నెక్ లైన్స్, అప్పుడేమవుతుంది, వీ షేప్డ్ నెక్ లైన్స్ లాంటివి వేసుకోగానే సన్నగా కనిపిస్తుంది, ఉన్న వెడల్పు కన్నా కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ 3/4 స్లీవ్స్ లాంటివి వేసుకోవాలి, వెల్ అడ్జస్టెడ్ ఇన్నర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వేస్ట్ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలి, ఫ్లేరింగ్ ఎక్కువ ఉండేలాగా చూపించాలి. వేస్ట్ లైన్ దగ్గర నుంచి కింద పార్ట్, ఎందుకంటే వేస్ట్ లైన్ మీకు సన్నగానే కనిపించాలి, అక్కడి నుంచి మనము పెంచుకోవాలి, ఎక్కడ హిప్ రీజియన్ని పెంచుకోవాలి. కనుక ఇప్పుడు ఈ పార్ట్ ఇట్లాంటి బాడీ షేప్ ఉన్న వాళ్ళకి యూ కెన్ గో ఫర్ పాటియాలాస్, యూ కెన్ యూజ్ షరారాస్, ఇట్లాంటివన్నీ కూడా మనం వేసుకోవడానికి కావాలి. స్కర్ట్స్ వేసుకోవచ్చు, ఫ్లేడ్ ప్యాంట్స్ వేసుకోవచ్చు. ఇందాక మనం గ్యాదర్స్ని ఎక్కడైతే అవాయిడ్ చేయాలనుకున్నామో ఇక్కడ గ్యాదర్డ్ స్కర్ట్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. దెన్ మనకు ముందే తెలుసు టెక్స్చరు, దెన్ టెక్స్చర్లో షైనీ టెక్స్చర్ ఎట్లాగా ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ అని చెప్పి చదువుకున్నాం కదా. అలాగే కలర్స్ కూడా లైట్ కలర్స్ ఫ్లేర్డ్గా ఉండేలాంటివి యూజ్ చేయొచ్చు. ఫ్లేర్డ్ మెటీరియల్ అంటే అవుట్లైన్ ఏమో ఫ్లేర్ ఉండాలి, మెటీరియల్ ఏమో సాటిన్ మెటీరియల్ లాంటి అంటే షైనింగ్గా ఉండాలి. కలర్ వచ్చేసేసి లైట్ కలర్స్, ఇట్లాంటివి మనం యూజ్ చేసామనుకోండి కింద పార్ట్ని వీ కెన్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ సో దట్ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ విత్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ది బాడీ. సో ఇంకేమి మనం అవాయిడ్ చేయాలి. సో ఏం కావాలో మనం చూసాము, అంటే ఇంట్రెస్ట్ అంతా కింద పార్ట్లో ఉండేట్టుగా చూసుకోవాలి, వేస్ట్ నుంచి కిందకి. సో గ్యాదర్స్ ఇట్లాంటివి వేసుకోవాలని చెప్పాం. మరి పై పార్ట్లో డోంట్స్ ఏంటో చూద్దాం. హెవీ మెటీరియల్ బల్కీగా ఉండేవి స్వెటర్స్ లాంటివి లేకపోతే పెద్ద పెద్ద డెనిమ్స్ ఇట్లాంటి వాటిని మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకని ఇవన్నీ కూడా దే ఇంక్రీజ్ వాల్యూమ్, బాడీ యొక్క వాల్యూమ్ని పెంచేస్తాయి కనుక అట్లాంటివి ఉండకూడదు. ఇంకొకటి ఏం చేయాలి, మ్యాక్సిమం అమౌంట్ ఇందాక మనం అక్కడ క్లోజ్ చేయాలని చెప్పాం, హై నెక్ లైన్స్ వేసుకుంటే మంచిదన్నాం. ఇక్కడేమో హై నెక్ లైన్స్ వేసుకుంటే ఇంకా బల్కీగా కనిపిస్తారు మనుషులు కనుక నెక్ లైన్స్ కొంచెం డీప్గా ఉండేట్టుగా చూసుకోవాలి. రైట్, బిగ్ కాలర్స్, పెద్ద పెద్ద కాలర్స్ లాంటివి, ఎందుకంటే ఆల్రెడీ మన బాడీ షోల్డర్ పార్ట్ వాల్యూమ్నెస్గా ఉంది, దాంతోపాటు పెద్ద కాలర్స్ ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి ఇంకా పెద్దగా కనిపించేస్తాం కనుక అట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే కింద పార్ట్లో ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ లైన్ లాంటివి ఉంటాయి అంటే బాడీకి అతుక్కుని ఉంటాయి, పెన్సిల్ స్కర్ట్స్ లాంటివి, ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలి. బికాజ్ పెన్సిల్ స్కర్ట్ ఏమవుతుంది, ఇట్ హగ్స్ యువర్ బాడీ, మీ షేప్ని బయట పెట్టేస్తుంది. మీరు ఇంత చిన్నగా ఉన్నారు, సన్నగా ఉంది, కింద లోవర్ పార్ట్ అనేది ఎంఫసైజ్ చేస్తుంది కనుక వీ షుడ్ నాట్ వేర్ దట్ కైండ్ ఆఫ్ సిలబెట్స్. ఓకే, సో లెట్ us see the next one. రెక్టాంగులర్ బాడీ షేప్ ఏం చెప్పాము, బాయిష్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నాం. సో పైన నుంచి కింద వరకు సేమ్ ఉంటుంది, అంటే
షోల్డరు, వేస్ట్, హిప్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇల్యూషన్ ఆఫ్ టైనీ వేస్ట్ అండ్ షోల్డర్ అండ్ హిప్ పార్ట్ షుడ్ బి ఎంఫసైజ్డ్. వేస్ట్ పార్ట్ని సన్నగా ఉండేలాగా మనం ఇల్యూషన్ క్రియేట్ చేయాలి. అదే టైంలో షోల్డర్ పార్ట్, హిప్ పార్ట్ వెడల్పుగా విశాలంగా ఉంది అనేలాగంటే వాల్యూమ్ని పెంచాలి. సో ఎట్లాంటివి వేసుకోవాలి? సో షోల్డర్ పార్ట్లో పెంచాలి అని అంటే మనం ఫస్ట్ ఇన్స్టెన్స్ గుర్తుంది కదా, ట్రయాంగిల్ షేప్లో ఏం చేసాము, ప్యాడెడ్ షోల్డర్ పార్ట్స్ని తీసుకున్నాము. సో ప్యాడ్స్ని యూస్ చేసి మీరు షోల్డర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్లానే నెక్ లైన్స్ని, హై నెక్ లైన్స్ని వేసుకోవచ్చు, రైట్. షార్ట్ స్లీవ్ టాప్స్, చిన్న చిన్న స్లీవ్స్ ఉన్న టాప్స్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవి పైన దాన్ని వీ హ్యావ్ టేకెన్ కేర్. సో ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, వేస్ట్ లేనప్పుడు సన్నగా ఉండేలా చూసుకోవాలనుకున్నాం. నెక్స్ట్ కింద పార్ట్కి వచ్చాం. హిప్ పార్ట్కి మనము వాల్యూమ్ పెంచాలి. సో ఇందాక సెకండ్ ఇన్స్టెన్స్లో మనం ఏం చూసాము, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో ఎక్కువ ఫ్లేర్ ఉన్న వాటిని వేసుకోవాలి. గ్యాదర్స్ ఉండేలాంటివి వేసుకుంటే కింద హిప్ పార్ట్ని మనము ఇల్యూషన్ క్రియేట్ చేయొచ్చు వెడల్పుగా ఉన్నట్టుగా. సో ఇట్లాంటివి పైన కింద కానీ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, అలానే వేస్ట్ లైన్ని సన్నగా ఉండేలాగా దగ్గరగా, అంటే శరీరానికి చాలా దగ్గరగా ఉంది అనేలాగా కానీ మనం క్రియేట్ చేసుకోగలిగితే మన డిజైన్లో, యూ విల్ కెన్ హ్యావ్ ఏ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ బాడీ. కాకపోతే మనము అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయి. అవాయిడ్ చేయాల్సినవి ఏమేంటి, క్లింగీ ఫ్యాబ్రిక్స్ని అసలు వేసుకోకూడదు. అంటే ఒంటికి, శరీరానికి అతుక్కుని ఉండేలాంటి ఫ్యాబ్రిక్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకని, మనం ఎప్పుడైతే శరీరానికి అతుక్కునే ఉండేలాంటివి మనం వేసుకుంటామో ఈజీగా మన ఫిగర్ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆకృతిలోని లోపాలు ఏవైతే అవన్నీ బయట పెట్టేసేసుకుంటాం కదా, కనుక అట్లాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ నో నెక్ లైన్స్ని అసలు వేసుకోకూడదు. అందుకని ఇందాక మనం ఏం చెప్పాము, హై నెక్ లైన్స్ని వేసుకోవాలని చెప్పాం. లో నెక్ లైన్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫ్లాట్ బస్ట్ ఎంఫసైజ్ అవుతుంది. కనుక వీ షుడ్ నాట్, అక్కడ మనం ఏం చేయాలి, బస్ట్ పార్ట్ని అంటే షోల్డర్ అండ్ బస్ట్ పార్ట్ని ఎగ్జాగరేట్ చేయాలి. లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లాంటి నెక్ లైన్స్ని వేసుకోకూడదు అనమాట. సో ప్యాడెడ్ ఇన్నర్ ఉండే లాంటి బ్రాస్ లాంటివి వేసుకోవచ్చు మీరు, సో దట్ ద వాల్యూమ్ కుడ్ బి ఇంక్రీజ్డ్. షోల్డర్ కావాలంటే షోల్డర్ ప్యాడ్స్ ఉన్న వాటి వేసుకోవాలి. వేరెవర్ వీ కెన్ నీడ్, అంటే అప్పర్ పార్ట్ వరకు యూ కెన్ యూస్ సమ్ ప్యాడ్స్ సో దట్ ద వాల్యూమ్నెస్ కెన్ బి ఇంక్రీజ్డ్. సో అట్లాంటి పార్ట్స్లో ఏది మనం అవాయిడ్ చేయాలి అని అంటే క్లింగీ ఫ్యాబ్రిక్స్ని డెఫినెట్లీ యూ షుడ్ అవాయిడ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద hourglass shape. So every woman in the face of earth want this. ప్రపంచంలోని అందరు స్త్రీలు కావాలనుకునేది అవర్గ్లాస్ షేప్. పైన పార్ట్ అంటే షోల్డర్ అండ్ బస్ట్ పార్ట్, కింద ఉన్న హిప్ పార్ట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి. వేస్ట్ లైను నారోగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి డ్రెస్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, అందంగా ఉంటుంది. కాకపోతే అందంగా ఉంటుంది కనుక అన్నారని ఇష్టం వచ్చినట్టుగా చాలా హెవీ ఫ్యాబ్రిక్స్ని వేసుకోకూడదు. సపోజ్ మీరు హెవీ ఫ్యాబ్రిక్ని పైన వేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, పైన షోల్డర్ అండ్ బస్ట్ పార్ట్ వాల్యూమ్నెస్గా పెరిగిపోతే మనకి కింద హిప్ పార్ట్ సన్నగా కనిపించేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్లా కనిపిస్తాం. అలా కాకుండా పైన పార్ట్తోనేమో క్లింగీ ఫ్యాబ్రిక్ వేసుకొని కింద పార్ట్లో కానీ మీరు ఎక్కువ వాల్యూమ్నెస్గా ఉండేలాంటివి వేసుకున్నారనుకోండి, పటియాలాస్ లాంటి, సపోజ్ వీఆర్ గోయింగ్ ఫర్ షల్వార్ కమీజ్లో అనుకున్నాము, అప్పుడు షల్వార్ పార్ట్ కానీ వీఆర్ యూజింగ్ పటియాలా ఇన్స్టెడ్ ఆఫ్ షల్వార్, అలాంటప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ షేప్ అయిపోతుంది. అంటే పైనేమో నారోగాను కిందేమో హెవీనెస్ని ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. సో మీకున్న ఎవరికైతే మన దగ్గరకు వచ్చిన క్లయింట్కి చక్కటి అవర్గ్లాస్ షేప్ ఉందో అలాంటి వాళ్ళకి నీట్గా, అందంగా వాళ్ళ ఉన్న షేప్ని ఎన్హాన్స్ అయ్యేలాగా మీరు ఎప్పుడు డిజైనింగ్ పట్ల జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. సో మనకి టోన్స్ ఏం చెప్తున్నారు కదా, బల్కీ ఫ్యాబ్రిక్స్ని, బ్యాగీ స్టైల్స్ని మీరు అవాయిడ్ చేయండి. బికాస్ దే విల్ హైడ్ ద ఫిగర్. లేకపోతే ఈక్వల్గా కానీ మనం బ్యాలెన్స్డ్గా యూజ్ చేయకపోతే ఒక దగ్గర ఎగ్జాగరేట్ అయిపోతుంది, ఇంకో దగ్గర యూ విల్ ప్లే ఇట్ డౌన్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ డైమండ్ షేప్. ఇందాక ఏం చెప్పుకున్నాం డైమండ్ షేప్ అప్పుడు, పైన షోల్డర్ పార్ట్, కింద ఉన్న హిప్ పార్ట్ సన్నగా ఉంటాయి, వేస్ట్ లైన్లో ఎక్కువ లావుగా ఉంటారు. ఇక్కడ దెర్ ఈస్ నో డిఫైన్డ్ వేస్ట్ లైన్, సన్నగా ఉండదు.
సో మనం వేస్ట్ లైన్ ఏమైనా చేయగలుగుతామా అంటే ఏం చేయలేము. మేబీ వీ షుడ్ ట్రై టు క్రియేట్ అన్ ఇల్యూషన్ దట్ దే హ్యావ్ ఎ నారో వేస్ట్ లైన్. ఆ నారో వేస్ట్ లైన్ ఉంది అని క్రియేట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, పైన ఉన్న షోల్డర్ పార్ట్ని కింద ఉన్న హిప్ పార్ట్ని కొంచెం ఎగ్జాగరేట్ చేయాలి. రైట్, వీ హ్యావ్ టు ఎగ్జాగరేట్. ఆల్మోస్ట్ మీకు రెక్టాంగులర్ ఫిగర్లో ఎలా అయితేనో ఇంచుమించుగా అలాగే ఇక్కడ కూడా యూజ్ చేయాలి. సో షోల్డర్ ప్యాడ్స్, ఓకే, బస్ రీజన్కి వచ్చేసరికి ప్యాడెడ్ ఇన్నర్స్, అలానే కింద పార్ట్కి వచ్చేసరికి బ్యాగీ ఉన్న స్కర్ట్ పార్ట్స్ కానివ్వండి, ప్యాంట్ పార్ట్ కింద లోవర్ హాఫ్ అలాంటి గార్మెంట్స్ని మనం ఉపయోగించాలి. అండ్ ఎక్కువగా అంటే మిడ్రిఫ్ సన్నగా ఉండేలాగా మనము చూసుకోవాలి. అందుకని ఏం చేయాలి, అక్కడి నుంచి కింద పార్ట్ చాలా ఫ్లేర్డ్గా ఉన్నాయనుకోండి, అంటే చాలా ఎక్కువ కుచ్చులు ఉన్న లాంటివి వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కింద పార్ట్ కొంచెం మనకి హెవీగా కనిపిస్తుంది. ఆ హెవీనెస్ ఏం చేస్తుంది, ఆటోమేటికల్లీ ఇట్ విల్ కంబాట్ ద మిడ్రిఫ్ పార్ట్. అది కొంచెం సన్నగా ఉండేలాంటి. దీన్ని మనం ఎక్కువ ఎగ్జాగరేట్ చేసామంటే ఆటోమేటిక్గా పై పార్ట్ సన్నగానే కనిపిస్తుంది కదా, ఇంకొంచెం పైకి వెళ్తాం. అప్పుడు షోల్డర్ ప్యాడెడ్వి కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, ప్యాడెడ్ షోల్డర్స్, ప్యాడెడ్ ఇన్నర్స్ వేసుకున్నాం అనుకోండి, ద అప్పర్ పార్ట్ విల్ ఆల్సో గెట్ ఎగ్జాగరేటెడ్ సో దట్ ద వేస్ట్ పార్ట్ విల్ గెట్ నారోడ్ డౌన్. కొంచెం దాన్ని సన్నగా చేయొచ్చు అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. పెప్లెమ్ లాంటి డ్రెస్సెస్ని, హారిజాంటల్ లైన్స్ ఉన్న డ్రెస్సెస్ని, ఇట్లాంటి వాటిలన్నిటినీ కూడా మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయాలి. మీరు పైనుంచి కింద వరకు క్లోజ్డ్గా ఉండేలాంటివి వేసుకోండి, ర్యాప్ ఓవర్స్ అవి ఓకే. బట్ ఎక్కడైతే మనం మిడ్రిఫ్ దగ్గరికి మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తాయో అట్లాంటి ర్యాప్ ఓవర్స్ని మ్యాక్సిమం వేసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. అలానే పై పార్ట్స్లో లో అంటే నెక్ లైన్స్, నెక్ లైన్స్ ఉండే వాటికన్నా ఇన్స్టెడ్ ఆఫ్ లో నెక్ లైన్స్ ట్రై టు వేర్ హై నెక్ లైన్స్. గొంతు వరకు ఉండేలాంటి నెక్ లైన్స్ వేసుకుంటే ఇంకా బాగా అందంగా వాళ్ళు కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో డిజైనర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. దెన్ ద లాస్ట్ వన్ విచ్ ఈస్ అ రౌండెడ్ షేప్. ఏ రౌండెడ్ షేప్లో ఏం చూసాము, వాళ్ళకి షోల్డర్ పార్ట్ పెద్దగానే ఉంటుంది, వేస్ట్ లైన్ పెద్దగానే ఉంటుంది, అలాగే హిప్ లైన్ పెద్దగానే ఉంటుంది. సో ఓవరాల్గా వీళ్ళు రౌండెడ్గా ఉంటారు కనుక వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ డిజైనింగ్ ఫర్ దెమ్. ఏ పార్ట్లో మీరు బల్క్ని ఇంక్రీజ్ చేసినా ఇంకా ఓవర్గా ఎగ్జాగరేట్ అయిపోతుంది. ఏ పార్ట్లో మీరు డౌన్ ప్లే చేసినా, అంటే పై పార్ట్లో చేసినా కింద పార్ట్లో చేసినా దే విల్ గెట్ అవుట్ ఆఫ్ షేప్. కనుక ఎప్పుడు కూడా మ్యాక్సిమం వీళ్ళకి అబ్జర్వరు బాడీ కన్నా కూడా ఫేస్ వైపుకి వాళ్ళ చూపు పడేటట్టుగా మనము డిజైన్ చేయవలసి ఉంటుంది. సో సెమీ ఫిట్టెడ్ గార్మెంట్స్ని వీళ్ళకి చాలా బాగుంటాయి. అట్లా అని మరి పూర్తిగా లూజ్ ఫిట్టెడ్ గార్మెంట్స్ కాదు, సెమీ ఫిట్టెడ్ ఇంకా బాగుంటాయి. ఆల్వేస్ సపోర్టింగ్ గార్మెంట్స్ లేకపోతే ఫౌండేషన్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా స్టమక్ని మినిమైజ్ చేసేలాగా చూసుకోండి. దోస్ ఆర్ కాల్డ్ ఫౌండేషన్ గార్మెంట్స్ ఉంటాయి. వాటిల్ని నడుము సన్నగా ఉండేలాగా క్రియేట్ చేసుకోగలగాలి. అండ్ మనం ఇక్కడ చేయగలిగింది ఏం లేదు, ఒక్క నడుము పార్ట్ని మాత్రమే సన్నగా కనిపించేలాగా ఇల్యూజన్ని క్రియేట్ చేయాలి, భ్రాంతిని కలుగు చేయటం అన్నీ ఉంటుంది. సో లో నెక్ లైన్స్ బెటర్. ఎందుకని లో నెక్ లైన్స్ అంటున్నాము, ఆల్రెడీ ఫుల్లర్ హెవీగా టాపే కదా. సో దానిని కొంచెం తగ్గించడానికి వీ విల్ యూస్ లిటిల్ లో నెక్ లైన్స్. అండ్ అట్లాగా నెక్ లైన్స్ ఉన్నాయి వేసుకోవాలి. అక్కడ మళ్ళీ టక్స్ లేకపోతే పిన్ టక్స్ లేకపోతే క్రాస్ టక్స్ ఇట్లాంటివి కానివ్వండి, గ్యాదర్స్ కానీ ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. బికాజ్ ఆల్రెడీ దే ఆర్ ఫుల్లర్ దేర్. మనం గ్యాదర్డ్ కానీ లేకపోతే ఈ టక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టామనుకోండి ఎగ్జాగరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లాట్ కాలర్స్, పీటర్ పాన్ కాలర్ ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయి, ఎగ్జాగరేట్ చేస్తాయి. ఆల్రెడీ దే ఆర్ ఫుల్లర్ దేర్, వాల్యూమ్నెస్గా ఉన్నారు, ఇంకా బాడీ వాల్యూమ్ పెరిగిపోతుంది. సో వీ హ్యావ్ టు కట్ డౌన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ దెన్ టక్, ఇన్ టక్ చేసి స్కర్ట్ టాప్ ఇలాంటి కాంబినేషన్స్ని కేర్ఫుల్గా మనం చూస్ చేసుకోవాలి. రైట్, మ్యాక్సిమం ఇట్లాంటి టకిన్స్ లాంటివి వాటిని అవాయిడ్ చేయాలి. ఎదర్ విత్ ఎ ట్రౌజర్ ఆర్ విత్ ఎ స్కర్ట్ వీ హ్యావ్ టు అవాయిడ్ దెమ్ బికాస్ దే విల్ యాడ్ వాల్యూమ్ టు ద మిడ్రిఫ్. ఆల్రెడీ మిడ్రిఫ్ లావుగా ఉంది, ఎప్పుడు టక్ చేస్తామో ఆ ప్లేస్లో ఇంకొంచెం వాల్యూమ్ పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్
మ్యాక్సిమం ఫ్లోయింగ్గా ఉండేలాంటివి స్ట్రైట్ ప్యాంట్స్ ఇట్లాంటి వాటిల్నే మనం చేయాలి. అండ్ కవర్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మిడ్రిఫ్ ఎగ్జాగరేట్ అవ్వకుండా ఇట్ షుడ్ బి డౌన్ ప్లేడ్. అదర్ పార్ట్స్ వీ కాంట్ హెల్ప్. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ మిడ్రిఫ్ పార్ట్ని మాత్రమే సన్నగా చూపించడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ స్ట్రైట్ లైన్ ప్యాటర్న్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ కానివ్వండి, ఓవరాల్ ప్రింట్, స్మాల్ ప్రింట్స్, స్ట్రైట్ లైన్స్, దే గో వెరీ వెల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్. ఓకే, సో టేక్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఒకసారి రైట్ కమ్ బ్యాక్. దీస్ ఆర్ ద షేప్స్ అండ్ వీ హ్యావ్ సీన్ ద డూస్ అండ్ డోంట్స్. ఎట్లాంటి ఫ్యాబ్రిక్ వేసుకోవాలి, ఎలాంటి స్టైల్ లైన్స్ మనం యూజ్ చేయాలి, ఎలాంటివి యూజ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ మనం ఒకసారి గమనించాం కనుక వీటిల్ని మీరు ప్రాక్టికల్ దాంట్లో కూడా ఉపయోగించి ట్రై టు క్రియేట్ గుడ్ డిజైన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.